శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానాం హస్తేనైకేన పద్మం స్థితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాషా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమశ్శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. రెండో బ్రాహ్మణం 1వ అధ్యాయంలో ఆయన రెండో బ్రాహ్మణాన్ని ప్రారంభించారు. అసలు ఇక్కడి దగ్గర నుంచి వాస్తవంగా మనకి ఉపనిషత్ విషయం అన్నమాట. తో అకామయత ద్వితీయో మహాత్మా జాయాతేతి సమనసా వాచం మిథునగం సమభవతు అచనాయయా మృత్యుః తద్యత్ రేత ఆసీత్ స సంవత్సరో అభవతు. మృత్యుః సంవత్సర తద్యద్రేత ఆసీత్ స సంవత్సరో అభవతు. స పురా తతః సంవత్సర ఆస తం ఏతావంతం కాలం అధిపః యావాన్ సంవత్సరః తం ఏతావతః కాలస్య పరస్థాద్ అసృజత తం జాతం అభివ్యాదదాత్ స భాన్ కరోత్ సైవ భాగ భవతు అన్నటువంటిది 4వ మంత్రం. ఈ 4వ మంత్రంలో మనకి సృష్టి కార్యక్రమం ప్రారంభం అవడం అనేటువంటి చెప్తున్నాడు. ఈ 3వ మంత్రంలో మనకి ఆ అగ్నిని జలముల యందు ఎలా ఉపాసించాలి, ఆ జలాల యందు అగ్నిని ఎలా ఉపాసించాలి అన్నటువంటి విషయాన్ని చెప్పిన తరువాతను 4వ మంత్రంలోని ఆ హిరణ్యగర్భ ప్రజాపతి ఏమిటి అనుకున్నాడో చెప్తున్నాడు. సహ అకామయత ద్వితీయో మే ఆత్మా జాయేత ఇతి మనసా వాచం మిథునం సమభవతు అశనాయా మృత్యుః. సహా ఆ హిరణ్యగర్భ ప్రజాపతి అకామయత కోరుకున్నాడు. ఏమిటి కోరుకున్నాడు? మే ద్వితీయో ఆత్మ జాయేతేతి, నాకు ఇంకొక ఆత్మ అంటే మరొక రూపం పుట్టాలి అనుకున్నాడు. సమనసా వాచం మిథునం సమభవతు, అతడు మనస్సుని వాక్కుని మిథున స్వరూపంగా చేసి, అంటే వారికి మీకు నేను చెప్పాను మిథునము అంటే 2 అన్నటువంటి అర్థమే తప్పిస్తే మిథునము అనేటువంటి చోట భార్యాభర్తలు అనేటువంటి అర్థం వాళ్ళకు ఉండదు. ఆయన అలా ఎప్పుడైతే నాకు 2వ శరీరం కావాలి అనుకున్నాడో ఆ విధంగా తలుచుకున్న తర్వాత మనస్సుతోనూ వేదత్రయాత్మకమైనటువంటి వాక్కులతోనూ అంటే వేదాలతోనూ కలిసి మిథున రూపాన్ని పొందాడు. మనసా వాచం మిథునం సమభవతు అచనాయా మృత్యుః. ఏమండి, ఇక్కడ ఆయన మృత్యు రూపాన్ని పొందాడు కదండి. ఆయన మృత్యు రూపాన్ని పొందితే అశ్వమేధ యజ్ఞంలోని శయనాగ్నితో సమానంగా విరాట్ పురుషుణ్ణి భావించి విరాట్ ఉపాసన అనేటటువంటిది ఇక్కడ మనకి చెప్పబడ్డాది. ఇది మృత్యు స్వరూపం. ఈ మృత్యు స్వరూపం అనేటువంటిది మనకి చెప్పాడు. చెప్పి వేదత్రయాల్లో చెప్పబడ్డటువంటి సృష్టి క్రమంతో మనస్సుతో ఆలోచించాడు. అలా మనస్సుతో వేదాలని ఆలోచించడం వలన మరొక రూపం ఆవిర్భవించింది. అశనాయా మృత్యుః అన్నాడు. అంటే ఆకలి వేస్తారు. ఆకలి వేసినటువంటి వాడికి ఏదో ఒకటి తినాలి అని ఉంటుంది. ఆ హిరణ్యగర్భుడు ఇంత కార్యక్రమం చేసిన తర్వాత ఆయనకి ఆకలి వేసింది. ఆకలిలో ఆయన ఏమిటి, ఏదో ఒకటి తినాలి అనేటటువంటి భావం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన దేన్ని తినాలి అన్నటువంటి దాని గురించి
ఆలోచిస్తున్నాడు. తద్యద్రేతః ఆసీత్ సహ సంవత్సరః అభవతు సహ పురాతత సంవత్సర ఆసా. ఎప్పుడైతే ఆయన ఇలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడో, విరాట్ ఉత్పత్తి కారణమైనటువంటి రేతస్సును జ్ఞానకర్మల యొక్క బీజం, అంటే విరాట్ అనేటువంటి ఒక పురుషుడు ఉత్పన్నం కావటానికి తనలో ఉన్నటువంటి శక్తి, జ్ఞాన కర్మముల యొక్క బీజాన్ని వేదాల ద్వారా ఆయన చింతన చేశాడు. అంటే అక్కడ రేతస్సును విడిచిపెట్టడం అన్నటువంటి అర్థం ఏదో పుట్టడము అన్నటువంటి అర్థం కాకుండా, ఆయన విరాట్ ఉత్పత్తి కారణం, విరాట్ అనేటువంటిది పుట్టడానికి కారణమైనటువంటి ఒక చింతన, ఒక ఆలోచన చేశాడు. దేంతో చేశాడు? ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము కర్మ అనేటువంటి వాటికి బీజస్వరూపమైనటువంటి వేదాల ద్వారా చింతన చేశాడు. ఆయన అలా వేదాల ద్వారా చింతన చేస్తే జన్మాంతరకృతమైనటువంటి ఆ జ్ఞానకర్మల చింతనం వలన నీళ్లు పుట్టించి, అంటే ఆయన పూర్వజన్మలో చేసినటువంటి ఉపాసనల వలన హిరణ్యగర్భ రూపాన్ని ఈ జన్మలో పొందాడు కాబట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా ఆయన చింతన చేసి ఆ జ్ఞాన కర్మల యొక్క, అంటే జ్ఞానము వేరు కర్మ వేరు, రెండూ కలిపి చింతనం చేయటం వల్ల వేదాల ద్వారా నీళ్లు అనేటువంటివి పుట్టి అండరూపంగా కొన్నాళ్లు ఉండి సంవత్సర కాలం తరువాతను ఆ హిరణ్య గర్భుడు ఆదిత్యుడుగా మారాడు. అంతకు పూర్వం ఆదిత్యుడు లేకపోవటం చేతను, అహస్సు రాత్రి అనేటువంటి విభాగం లేకపోవటం చేతను సంవత్సరం అనేటువంటిది కాలం లేదు. అప్పటికి సంవత్సరము అనే కాలం ఏర్పడ్డారు. ఆయన ఎప్పుడైతే వేదాల ద్వారా జ్ఞాన కర్మలకు కారణమైనటువంటి తన యొక్క శక్తిని చింతనం చేశాడో, ఆ చింతనం చేసిన ఆ ఆలోచన నుంచి కూడా నీళ్లు పుట్టి ఒక సంవత్సరం అయిన తరువాతను అవి ఆ నేల నుండి ఆదిత్యుడు అనేటువంటి వాడు పుట్టాడు. అలా పుట్టడం వల్ల సంవత్సరము అనేటువంటి కాలం ఏర్పడ్డాది. తం ఏతావంతం కాలం అభిధ యావాన్ సంవత్సర తం ఏతావత కాలస్య పరస్తాత్ అసృజత. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ సంవత్సరాన్ని నిర్మించేటువంటి విరాట్టును సంవత్సర కాలం అండంగా ఉంచి, గుడ్డుగా ఉంచి, గర్భం ధరించిన తరువాతను విరాట్ అనేటువంటి శిశువు పుట్టేటట్టుగా చేశాడు. అంటే సంవత్సరం తర్వాత ఆ గుడ్డులో నుండి మామూలుగా గుడ్లోంచే పిల్లలు వచ్చినట్టుగా ఈ విరాట్ అనేటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. తం జాతం అభివ్యాదదాత్ సభాన్ అకరోత్ స్వయేవ వాక్ అభవతు. హిరణ్య గర్భుడు స్వయంగా మృత్యు స్వరూపుడు. అచనాయాహి మృత్యు, ఆయన మృత్యు స్వరూపుడు. మృత్యు స్వరూపుడు కాబట్టి ఇలా పుట్టినటువంటి ఆ పిల్లల్ని చూసి తం జాతం, ఆ పుట్టినటువంటి వాడిని అభివ్యాదధాత్, తినేయాలి అనుకున్నాడు. వీడిని తినేస్తే ఆకలి తీరుతుంది అనుకున్నాడు. అయితే ఈయనలాగా తన మొట్టమొదటి శరీరంతో పుట్టినటువంటి విరాట్ పురుషుని తినేయాలి అని అనుకో నోరు తెరిచేసరికల్లా ఆ పిల్లవాడు, ఆ విరాట్ అనేటువంటి వాడు భయంతో భాన్న నరిచాడు. అలా వాడు ఒక అబ్జెక్టమైనటువంటి శబ్దాన్ని చేశాడు. అక్కడి నుంచే మనకి భూహు భువః శుభః మొదలైనటువంటి శబ్దాలన్నీ కూడా పుట్టాయి. ఆ అబ్జెక్టమైనటువంటి శబ్దం భాన్ అనేటటువంటిది ఏదైతే విరాట్ పురుషుడైనటువంటి వాడు ఉచ్చరించాడో, పలికాడో భయంతో, దాని నుంటే భూహు మొదలైనటువంటి అన్ని శబ్దాలు కూడా మనకి ఈ లోకంలో పుట్టాయి. అదే తరువాతి కాలంలో మనకి వాక్కుగా తెలియబడుతున్నది. ఐక్షత ఎదివాయమం అభిమంస్యే కనీయోన్నం కరిష్య ఇది సతయా వాచా తేనాత్మనేదకం సర్వం అసృజత ఎదిదం కించ రుచో యజోగుంషి సామానిచ్ఛందాంసి యజ్ఞాన్ ప్రజాః పశూన్ స యద్యద్ ఏవ అసృజత తత్తదస్తు మధ్రీయత సర్వం వా అత్ತೀతి తదదితేరదితిత్వగం సర్వస్య ఏతస్యాప్తా భవతి సర్వమాస్యామన్నం భవతి ఏవం ఏతదదితేరదితిత్వం వేద. ఈ మంత్రంలో అదితిత్వము అంటే తినటము
అనేటటువంటి శబ్దం వల్ల పుట్టినటువంటి అదితి అనేటువంటి తత్వాన్ని గురించి, హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మయందు అదితి అనేటువంటి తత్వం ఎలా ఉన్నది అన్నటువంటిది ఈ మంత్రంలో మనకి చెప్తున్నారు. స ఐక్షత ఎదివా ఇమం అభిమంస్యే కనీయ అన్నం కరిష్యే ఇతి సతయా వాచా ఆత్మనా ఇదగం సర్వం అసృజత. ఆ హిరణ్యగర్భ ప్రజాపతి తన రూపంలో ఉన్నటువంటి మృత్యు భయంతో అరిచినటువంటి ఆ కుమారుణ్ణి చూసి, ఆ విరాట్ పురుషుణ్ణి చూసి ఆలోచించిందట. బీజ రూపంలో ఉన్నటువంటి ఈ విరాట్ని తినేస్తే ఒకవేళ కాని నాకు ఆకలి తీరాలి అని ఇప్పుడే పుట్టినటువంటి వాడు, బ్రహ్మకాండకు కర్మకాండకు బీజస్వరూపుడైనటువంటి, అంటే వేదాల ద్వారా ప్రవర్తించబడినటువంటి కర్మకాండకు విరాట్ స్వరూపమే మూలం, బ్రహ్మకాండకు జ్ఞానకాండకి కూడా ఆ విరాట్ స్వరూపమే మూలం. ఆ విరాట్ స్వరూపుడిగా భగవంతుణ్ణి జ్ఞానులైనటువంటి వాళ్ళు సర్వ వస్తువుల యందు దర్శిస్తారు. కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ విరాట్ లో ఉన్నటువంటి సర్వమూర్తుల్ని ఉపాసిస్తూ ఉంటారు. అటువంటి బీజ రూపమైనటువంటి ఆ విరాట్ స్వరూపం కలిగినటువంటి ఆ చిన్న విత్తన రూపంలో ఉన్నటువంటి ఆ చిన్న వాడిని ఒకవేళ నేను తినేసినట్టుగైతే సృష్టి పెరగదు, నాకు ఆహారం వృద్ధి చెందదు. కాబట్టి వేదవాక్కులతోనూ మనస్సుతోనూ మళ్ళీ ఆలోచించాడు. మళ్ళీ ఓసారి వేదాన్ని స్మరణ చేశాడు, మళ్ళీ తన యొక్క మనస్సులో ఆలోచించాడు. తిరిగి తిరిగి ఆలోచించి విరాట్ పురుషునికి శరీరమైనటువంటి స్థావరములు జంగమములు అనేటువంటి వాటిని సృష్టి చేశాడు. మనం విరాట్ పురుషుడిని వర్ణన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అన్ని అతడిలోనే ఉన్నాయంటున్నాం. ఏతావానస్య మహిమ అని అంటున్నాం. ఆ మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా అతనే అంటున్నాం. అయితే ఏమంటే అతనే అంతా అయితే ఎవరు సృజించారు? హిరణ్యగర్భ బ్రహ్మ విరాట్ పురుషుని యందు ఈ స్థావరమైనటువంటి జంగమమైనటువంటి సృష్టి అంతా కూడా చేశాడు. చేసి ఎదిదంకించరుచ యజోగుంషి సామాని ఛందాంసి యజ్ఞాన్ పశా ప్రజా పశూన్. ఆయన ఇంకా ఈ సృష్టిలో చేయవలసినటువంటి పనులు అంటే స్థావర జంగమ సృష్టితో పాటు ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అలాగే గాయత్రి ఛందస్సుని, పుష్టి ఛందస్సుని, అనుష్ఠుప్ ఛందస్సుని, అలాగే యజ్ఞాలని, గ్రామాల్లో పెంచుకునేటువంటి పశువుల్ని, అరణ్యాల్లో తిరిగేటువంటి పశువుల్ని అన్నింటినీ పుట్టించాడు. 4వ మంత్రంలో మనసా వాచా మిథునం సమభవతు అన్నాడు. అక్కడ ఏమంటే వేదాలను సృష్టి చేయలేదా అక్కడ అంటే అక్కడ అవ్యక్త వేద సృష్టి జరిగింది. అక్కడ జరిగినటువంటి వేదాల యొక్క సృష్టి అవ్యక్తము, తెలియబడదు. ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని చెప్పబడినటువంటి వేద సృష్టి మనకి తెలియబడుతూ ఉన్నటువంటి సృష్టి. అంటే కోత వినియోగించుకునేటువంటి ఋగ్వేదాన్ని, ఉద్గాత వినియోగించుకునేటువంటి సామవేదాన్ని, అధ్వర్యుడు వినియోగించుకునేటువంటి యజుర్వేదాన్ని, వేద విభాగాన్నంతటి కూడా ఆయన ఇక్కడ చేశాడనమాట. కాబట్టి కర్మలో వినియోగింపబడేటువంటి వ్యక్తమైనటువంటి వేద సృష్టి అంతా కూడా ఇక్కడ చేశాడు. తయత్ యదేవ అసృజత తత్ తత్ అత్తుం అధ్రియత సర్వం వా అత్యీతి తత్ అదితే అదితిత్వం. ఆ హిరణ్యగర్భ ప్రజాపతి బాగా సృష్టి విస్తరించిన తర్వాత బాగా తనకి తినటానికి కావలసినటువంటి సృష్టి పెరిగిన తరువాతను తాను పుట్టించినటువంటివి ఏవైతే ఈ లోకంలో క్రియలకు కర్మలకు సాధనాలుగా ఉన్నాయో వాటన్నిటినీ తను తినేద్దాము అనుకున్నాడు, తినడానికి సిద్ధపడ్డాడు. అన్నీ తినాలనేటువంటి మనస్సు అతనికి కలిగింది. కాబట్టి అదితి అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. అతి అంటే తినుచున్నాడు కాబట్టి అదితి అంటే అత్తుం ఇచ్చా అత్తి, తినాలి అనేటువంటి కోరిక అత్తి. అత్తి అనేటువంటిది ఎక్కడున్నాదో అత్తీతి తత్ ఆదితి, అత్తి అనేటువంటిదే ఆదితి.
ఆయనకి అదితి అనేటువంటి పేరు వచ్చింది. హిరణ్య బ్రహ్మ గర్భరూపాన్ని చెప్పేటువంటి హిరణ్య గర్భుడు ప్రజాపతి రూపాన్ని చెప్పేటువంటి అదితి జౌహు, అదితి అంతరిక్షం, అదితి మాత సపిత అనేటువంటి మంత్రం ద్యులోకానికి అంతరిక్షానికి తల్లిదండ్రులకు అదితి రూపాన్ని అంటే హిరణ్య గర్భుడు అదితిగా రూపంతో ఉంటాడు అని చెప్పింది. కాబట్టి అదితిత్వము అంటే ద్యులోకము అదితిత్వమే, అంతరిక్షము అదితిత్వమే, మనకి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు కూడా అదితిత్వమే. ఇవన్నీ కూడా హిరణ్య గర్భ స్వరూపములుగానే తెలుసుకోవాలి, హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క రూపంగానే. అందుగురించి మనకి లోకంలో ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని అంటారు. ఏమండి, తల్లి దైవం అంటే ప్రజాపతి స్వరూపం, ఆమె మనకి జన్మనిచ్చినటువంటిది కాబట్టి ఆమె హిరణ్య గర్భ ప్రజాపతి స్వరూపం. తండ్రి బీజం రూపంలో మనకి శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన హిరణ్య గర్భ ప్రజాపతి స్వరూపం. అలాగే ఆచార్యుడు జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడు కాబట్టి అంటే మనకి పునర్జన్మని, జన్మ లేనటువంటి జన్మనిచ్చాడు కాబట్టి ఆయన కూడా హిరణ్య గర్భ స్వరూపం. భూహు మనం ఉన్నటువంటి లోకం హిరణ్య గర్భ స్వరూపం. భువహ అంతరిక్షం అనేటువంటిది హిరణ్య గర్భ స్వరూపం. సువహ ఏదైతే ద్యులోకం ఉన్నదో అది కూడా హిరణ్య గర్భ స్వరూపం. అంటే భూర్భువస్సువహ అనేటువంటి వ్యాహృతులు కూడా ఆ హిరణ్య గర్భ స్వరూపాలుగానే చెప్పబడుతున్నాయి. అంటే ప్రథమ ప్రజాపతి అయినటువంటి హిరణ్య గర్భుడే వీటన్నిటిగా ప్రకాశిస్తున్నాడు. సర్వస్య ఏతస్య అత్తా భవతి. ఈ మొత్తం అంతా వాడు తినేద్దాం అనుకున్నాడు. ఎందుకు? వాడు అశనాయాహి మృత్యు, వాడే మృత్యుస్వరూపుడు కాబట్టి వాడి మొత్తం అంతటినీ కూడా తినేద్దాం అనుకున్నాడు. ఈ సమస్త ప్రపంచానికి హిరణ్య గర్భుడే భోక్త. అంటే ఈ జగత్తంతా ఆయన చేత అనుభవించబడేటువంటిది, అతనికి అన్నస్వరూపమైనటువంటిది, అదితి రూపంలో ఆయన సర్వాత్మకుడైనటువంటి వాడు. ఈ జగత్తంతా ఆయనకి భోగ్యమైనటువంటి వస్తువు. సర్వం యస్య అన్నం భవతి ఏవం ఏతత్ అదితే అదితిత్వం వేద. ఎవడు అదితి నామంతో హిరణ్య గర్భ ప్రజాపతిని తన రూపంగా ధ్యానం చేస్తాడో అతడు ప్రజాపతి భావాన్ని అంటే హిరణ్య గర్భ భావాన్ని పొందుతాడు. అలాగే భాగాల్ని అనుభవించేటువంటి వాడవుతాడు. వాడు ఎక్కడా కూడా సేవ చేయవలసినటువంటి పని ఉండదు. ఎవడైతే ఈ లోకంలో నేనే హిరణ్య గర్భ ప్రజాపతిని, నేనే అదితిని అని తనని తాను భావన చేస్తూ ఉపాసన చేస్తాడో వాడు సర్వము భోగించడమే తప్పిస్తే ఎక్కడా కింకరుడుగా ఉండవలసినటువంటి అవసరం వాడికి ఉండదు. వాడు భోగి అని చెప్పాడు. 6వ మంత్రంలో సోకామయత భూయస యజ్ఞేన భూయో యజేయేతి సో అశ్రామ్యతు తతపో అతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యముదక్రామతు ప్రాణావై యశో వీర్యం తత్ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరగం స్వయితుం అధ్రియత తస్య శరీర ఏవ మన ఆసీత్. ఈ 6వ మంత్రంలో సహా అకావయత భూయస యజ్ఞేన భూయో యజేయైతి. ఆ హిరణ్య గర్భ ప్రజాపతి గొప్ప పుణ్యాన్ని ఇచ్చేటువంటి అశ్వమేధ యాగం చెయ్యాలి అనుకున్నారు. అంటే ఇంతకు ముందులో ఆయన అశ్వమేధ యాగం చేశాడు. ఈ కల్పంలో అతను బ్రహ్మగా పుట్టాడు, హిరణ్య గర్భ బ్రహ్మగా పుట్టాడు. మళ్ళీ ఆయన అశ్వమేధ యాగాన్ని చేస్తే మళ్ళీ హిరణ్య గర్భ బ్రహ్మని అవుతాను అన్నటువంటి భావనతో మళ్ళీ చెయ్యాలి అనుకున్నాడు. అనుకొని ఆయన పూర్వవాసనల చేత ఆ విధంగా భావించి సహ అశ్రామ్యతు సహ తపః అతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యం ఉదక్రామతు ప్రాణావై యశో వీర్యం. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ యజ్ఞాన్ని తలపెట్టి బాగా అలిసిపోయాడు. మనం ఎలాగైతే ఒక పని చేద్దాం అనుకో ఆ పని కోసం ప్రయత్నాలు చేస్తే శారీరకంగా అలసట వస్తుందో ఆయన కూడా బాగా అలిసిపోయాడు. అలిసిపోయిన తర్వాత తపస్సు చేశాడు. బాగా అలిసిపోవటం వలన ఆయన బాగా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయటం వలన అతని యశస్సు వీర్యము బయటికి పోయేది. అంటే
అతనికి ఏవైతే కీర్తి కారణములు, ఈ సృష్టి బీజ కారణములు అయినటువంటి ఉన్నాయో అవి రెండూ కూడా బయటికి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు యశస్సుగాను, అలాగే వీర్యం సృష్టి కారణమైనటువంటి వీర్యం బలంగాను కనిపిస్తాయి. ఇంద్రియాలు ఉంటేనే మనకి కీర్తి బలం ఉంటాయి. కాబట్టి ఆ రెండూ కూడా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. తత్ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం స్వయితుం అధ్రియత తస్య శరీర ఏవ మన ఆసీత్. ఆ విధంగా ఆయన యొక్క యశస్సు వీర్యము ఆ రెండింటికి కారణాలైనటువంటి ప్రాణాలు అంటే ఇంద్రియాలు శరీరం నుండి పోయినటువంటి తరువాత అతని శరీరం బాగా ఉబ్బిపోయింది. అశ్వయతు అంటే ఉబ్బిపోయింది. అలాగా ప్రాణాలు పోయిన తరువాత కూడా ఆ హిరణ్యగర్భుడికి ఆ శరీరం మీద ఆసక్తి మాత్రం పోలేదు. సస్య శరీర ఏవ మన ఆసీత్. ఆ శరీరం మీదే అతనికి మనస్సున్నారు. వాస్తవంగా ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలు, ఇంద్రియాలు, ఆయన వీర్యము అవన్నీ నష్టమైపోయాయి. శరీరం అంతా ఉబ్బిపోయింది. అయినప్పటికీ కూడా ఆయనకి ఆ శరీరం మీద ఇంకా మనస్సు పోలేదు. దాని మీదే మనస్సు ఆయనకున్నారు. కామయతమేత్యమ్మ ఇదగం స్యాత్ ఆత్మని ఆత్మన్యనేన స్యామితి తతోశ్వస్తమభవతు తదశ్వస్తన్మేధ్యమాభూదితి తదేవ అశ్వమేధ్యస్య అశ్వమేధత్వం ఏషవాశ్వమేధం వేద యయేనం ఏవం వేద తం ఆనరుచ్యైవావమన్యత తగుం సంవత్సరస్య పరస్తాదాత్మన ఆలభత వసూన్ దేవతాభ్యః ప్రత్యౌహతు తస్మాత్ సర్వదైవత్వం ప్రోక్షితం రాజాపత్యమాలభంతే ఏషా వా అశ్వమేధో యయేష తపతి తస్య సంవత్సర ఆత్మాయమగ్నిః అర్కః తస్యేమే లోకా ఆత్మానః సావేదౌ అర్క అశ్వమేధౌ సో పునరేకై ఇవ దేవతా భవతి మృత్యుః ఏవాప పునర్మృత్యుః జయతి నైనం మృత్యురాప్నోతి మృత్యుస్ అస్య ఆత్మా భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి అనేటువంటి 7వ మంత్రంలో అశ్వమేధాన్ని వర్ణించి మృత్యుంజయత్వాన్ని వర్ణించి ఈ బ్రాహ్మణాన్ని ఆయన పూర్తి చేస్తున్నారు. సహ అగామయతమేధ్యమ్మే ఇదం స్యాద్ ఆత్మన్వి అనేన స్యామితి తతో అశ్వస్తమభవతు యదశ్వతు తన్మేధ్యం అభూదితి తదేవ అశ్వమేధ్యస్య అశ్వమేధత్వం. అశ్వమేధం అంటే ఏమిటి? ఆ హిరణ్యగర్భ ప్రజాపతి ఇందాకలా పోయినటువంటి శరీరం మీద అభిమానం కలవాడు, ప్రేమ కలవాడు, దాన్ని పొందాలని మళ్ళీ అనుకుంటున్నాడు అని అనుకున్నా కదా. ఆ శరీరం యజ్ఞార్హం అవ్వాలి అనుకున్నాడు, యజ్ఞానికి పనికి రావాలి అనుకున్నాడు. దీనివల్ల నాకు మరో శరీరం రావాలి అనుకున్నాడు. ఆ ఉబ్బిపోయినటువంటి శరీరంలో అంటే ప్రాణం పోయినటువంటి దాంట్లో మళ్లీ ప్రవేశించాడు. అందువల్ల అతడికి అశ్వ అనేటువంటి పేరు వచ్చింది. ఆ ప్రాణం పోయినటువంటి దాంట్లో ఆ హిరణ్యగర్భ ప్రజాపతి మళ్లీ ప్రవేశించడం వలన అశ్వ సమభవతు అశ్వ అనేటువంటి పేరు ఆ శరీరానికి వచ్చింది. ఇంతకు ముందు ప్రాణాలు పోయి అపవిత్రమైనటువంటి ఆ శరీరం మళ్లీ అతను ప్రవేశించడం చేత ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ప్రవేశించడం చేతను యదస్వతు తన్మేధ్యం అభూదితి అది అతి పవిత్రమైపోయింది. ఏదైతే ఇంతకు ముందు అపవిత్రమైనటువంటి శరీరంగా మృత్యువు చేత కబలించబడినటువంటి శరీరంగా ఉన్నాదో అది ఇప్పుడు పవిత్రమైనటువంటి యజ్ఞార్హమైనటువంటి శరీరం కింద అయిపోయింది. కాబట్టి దానికి అశ్వమేధ క్రతువునకు అశ్వమేధ అనేటువంటి పేరు వచ్చింది. అది అశ్వంగా మారి పవిత్రంగా మారి అశ్వమేధ. అశ్వ అన్నటువంటిది ఆయన ప్రవేశించడం వల్ల వచ్చిన పేరు, మేధ అనేటువంటి దానికి పవిత్రత రావటం వల్ల వచ్చినటువంటిది. మొత్తం మీద అశ్వమేధ అనేటువంటి పేరు దానికి ఏర్పడ్డాది. అయితే ఇక్కడ యజ్ఞానికి అంగమైనటువంటి అశ్వం, అదే విధంగా అశ్వమేధ యజ్ఞం, ఈ రెండు
హిరణ్యగర్భ ప్రజాపతి రూపంగా చెప్పాలి. అంటే హిరణ్యగర్భ ప్రజాపతి అంటే ఆ అశ్వమేధ యాగంలో వాడేటువంటి యజ్ఞము, అశ్వమేధ యాగంలో చేయబడినటువంటి యజ్ఞము, అశ్వము రెండు హిరణ్యగర్భుడే. యజ్ఞము హిరణ్యగర్భుడే, అశ్వము హిరణ్యగర్భుడే. శరీరం విడిచిపెట్టి తిరిగి శరీరంలో ప్రవేశించడం వల్ల హిరణ్యగర్భుడికి అశ్వ అనేటువంటి పేరు వచ్చింది అనుకున్నాం. యజ్ఞాంగమైనటువంటి పశువు పేరు కూడా అశ్వమే. కాబట్టి యజ్ఞాంగమైనటువంటి పశువుని హిరణ్యగర్భ బ్రహ్మగా ఉపాసించాలి. దాన్ని హిరణ్యగర్భ బ్రహ్మ అనుకోవాలి. ఆయన పాత శరీరంలోనే హిరణ్యగర్భుడు మరలా ప్రవేశించడం వల్ల, అంటే దాంట్లోనే మళ్లీ ప్రవేశించడం వల్ల అది పవిత్రమైంది, మేధ్యమైంది. అందువల్ల దాన్ని అశ్వమేధ యాగము, అశ్వమేధ యజ్ఞము, అశ్వమేధ క్రతువు అంటారు. ఏష హవా అశ్వమేధం వేదయ ఏనం ఏవం వేద. ఎవరైతే ఈ అశ్వాన్ని అగ్ని రూపంగా, అక్క రూపంగా తెలుసుకోవటమే కాకుండా అశ్వమేధంగా కూడా తెలుసుకుంటున్నారో, ఈ యజ్ఞం ఫలప్రదాయిని అయినటువంటి హిరణ్యగర్భుని రూపంగా కూడా తెలుసుకుంటున్నారో, అశ్వము హిరణ్యగర్భుడే, అగ్ని హిరణ్యగర్భుడే, అర్కలాభం కలిగినటువంటి వాడు హిరణ్యగర్భుడే. ఈ విషయాన్నంతటినీ కూడా ఆ అగ్నిని ఉపాసిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే విశేషంగా భావించి ఉపాసిస్తారో అటువంటి వాళ్ళు అశ్వమేధ యాగం తెలిసినటువంటి వాళ్ళు. అంటే వాస్తవంగా అశ్వమేధం చేసేటువంటి అధికారం బ్రాహ్మణునికి లేదు కాబట్టి హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి అగ్నిని ఉపాసించడం చేతనే అతడు అశ్వమేధ యాగం చేసినటువంటి వాడు అవుతున్నాడు. హిరణ్యగర్భ రూపమైనటువంటి అశ్వం ఎలా పుట్టిందో, అశ్వమేధం ఎలాగైందో, ఆ అశ్వమేధమునందుండేటువంటి అగ్ని అర్కుడు ఉపాసించబడేటప్పుడు హిరణ్యగర్భుడిగానే ఉపాసించబడాలి. కాబట్టి మనం ప్రజాపతి అయినటువంటి హిరణ్యగర్భుడిని ఉపాసించినటువంటి వాళ్ళం, మొట్టమొదటి ప్రజాపతి అయినటువంటి హిరణ్యగర్భుడిని ఉపాసించినటువంటి వాళ్ళం అవుతాము. అది చేసినట్టుగైతే తం అనవరుద్ధైవ అమన్యత తత్సంవత్సరస్య పరస్తాదాత్మనే అలభత పశూన్ దేవతాభ్యః ప్రత్యౌహతు తస్మాత్ సర్వదైవత్యం ప్రోక్షితం ప్రాజాపత్యం ఆలభంతే. యజ్ఞాన్ని ఆచరించాలి అనుకున్నటువంటి ఆ హిరణ్యగర్భుడు తననే పవిత్రమైనటువంటి పశువుగా భావించాడు. వేరేగా పశువుని కట్టేటువంటి పద్ధతి ఏది లేకుండానే తనే కొంతకాలం తూష్టీం భావంగా ఉండిపోయి ఆత్మజ్ఞానం కోసం ప్రజాపతి దేవతాకమైనటువంటి అశ్వాలంబనం చేశాడు. అంటే హిరణ్యగర్భ దేవతాకమైనటువంటి అశ్వాలంబనం చేశాడు ఆత్మజ్ఞానం కోసం. అంటే వేరేగా పశువుని కట్టడం, ఆ పశువుని విసర్జనం చేయటం ఇలాంటి పనులు ఏమీ లేకుండా తానే తూష్టీం భావంగా ఉండి తానే అశ్వం కాబట్టి దాన్ని ఆలంబనం చేశాడు. అగ్నిని, ఇంద్రాది దేవతల్ని, అగ్నిని మన ఇంద్రాది దేవతల కోసం గ్రామ్య ఆరణ్యక పశువుల్ని శాస్త్రోక్తంగా ఎలా ఆలంబనం చేస్తామో అలాగే హిరణ్యగర్భ బ్రహ్మ తనని తాను అశ్వంగా తూష్టీ భావంతో ఉపాసన చేసి ఆత్మజ్ఞానం కోసం ఆలంబనం చేశాడు. కాబట్టి ప్రజాపతి దేవతాకంగా ఆలంబనం చేశాడు. కాబట్టి ఇది అశ్వమేధం అయింది. కాబట్టి ఇప్పటికీ కూడా అశ్వమేధం చెయ్యాలనుకుంటే తననే పవిత్రమైనటువంటి అశ్వంగా భావించాలి, తననే సర్వదేవతారూపుడైనటువంటి ప్రజాపతిగా హిరణ్యగర్భునిగా కల్పన చేసుకోవాలి. ఆ హిరణ్యగర్భుని కొరకే మంత్రాల చేత సంస్కరించబడినటువంటి నీళ్లతో అశ్వాన్ని ప్రోక్షణ చేసి సంస్కరించబడినటువంటి హిరణ్యగర్భ దేవతాకంగా భావించబడేటువంటి అశ్వాన్ని పశుబంధనం లేకుండానే ఆలంబనం చేయాలి. అంటే ఇక్కడంతా కూడా హిరణ్యగర్భ దేవతాకంగా అగ్నిని, హిరణ్యగర్భుణ్ణి, అర్కుణ్ణి, జలాల్ని ఆరాధించడమే. కాబట్టి ఇదంతా కూడా అగ్ని ఆ ప్రజాపత్య స్వరూపంలో ఉపాసించడమే. కాబట్టి ఆ హిరణ్యగర్భ ప్రజాపతిగానే అన్ని విషయాల్ని హిరణ్యగర్భ ప్రజాపతిగానే ఉపాసన చెయ్యాలి. అలా చేస్తే ఏష వా అశ్వమేధః ఏష తపతి తస్య సంవత్సరః ఆత్మా అయమగ్నిః అర్కః తస్య ఇమే లోకాః ఆత్మనః తౌ ఏతే అర్క ఏవ అర్క అశ్వమేధౌ సహ పునః
ఏకైవ దేవత భవతి మృత్యురేవా. అంటే జగత్తంతటి కూడా తన తేజస్సు చేత ప్రకాశింపజేసేటువంటి సవిత అంటే సూర్యుడు ఈ అశ్వమేధం. ఈ సూర్యుడికి 1 సంవత్సరం అనేటువంటిది శరీరం. ఆ యజ్ఞంలో సమిధలుగా ఉపయోగించబడినటువంటి అగ్ని అర్కుడు. ఈ యజ్ఞంలో చిత్యాగ్నికి 3 లోకాలు అవయవాలు. భూలోక, భవర్లోక, సువర్లోకాలు 3 కూడా అవయవాలు. అశ్వమేధ క్రతువుకు అగ్నే సాధనం, ఆదిత్యుడే ఫలం. అగ్ని చేత క్రతువు చేయబడుతుంది. అందువల్ల అగ్నినే అశ్వమేధ యాగం అంటారు. యజ్ఞ ఫలం ఆదిత్యుడు కాబట్టి ఆదిత్య అశ్వమేధ. ఫలం ఆదిత్యుడు అంటే సూర్యుడు కాబట్టి ఆదిత్యుడిని అశ్వమేధము అని అంటారు. అశ్వమేధం సూర్యుడు, అశ్వమేధం అగ్ని అంటున్నారు కదండి. అశ్వమేధ దేవత ఆదిత్యుడు అని చెప్పారు. ఇక్కడ సాధనమైనటువంటి అగ్ని, ఫలమైనటువంటి సూర్యుడు ఒకే దేవతగా భావించి చెయ్యబడేటువంటిది అశ్వమేధం. ఇది మృత్యుస్వరూపమైనటువంటి హిరణ్య గర్భుడే. ఇది అంటే ఏ హిరణ్య గర్భుడు మృత్యువుగా మన చేత చెప్పబడ్డాడో వాడే ఈ అశ్వమేధం. ఏ హిరణ్య గర్భుడు చెప్పబడ్డాడో వాడే సూర్యుడు. ఏ హిరణ్య గర్భుడు చెప్పబడ్డాడో వాడే అగ్ని, వాడే జలములు. ఇక్కడ అశ్వమునందు ఆయన్నే ఆరోపణం చేయాలి, యజ్ఞమునందు ఆయన్నే ఆరోపణం చేయాలి, అగ్ని యందు ఆయన్నే ఆరోపణం చేయాలి, ఫలమైనటువంటి సూర్యుడి యందు ఆయన్నే ఆరోపణం చేయాలి. ఇది హిరణ్య గర్భ స్వరూపమైనటువంటి అశ్వమేధ యజ్ఞము. అపపునః మృత్యుంజయతి నైనం మృత్యురాప్నోతి మృత్యు అస్య ఆత్మా భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఎవరు ఈ అశ్వమేధాన్ని ఏకదేవతా రూపంగా చేస్తారో అంటే అగ్నిని, సూర్యుణ్ణి, హిరణ్య గర్భుణ్ణి ఒకటే అనేటువంటి భావంతో చేస్తారు. నేనే మృత్యు అనేటువంటి పేరు కలిగినటువంటి హిరణ్య గర్భ ప్రజాపతిని, అశ్వమేధంలో ఏకదేవతని, నా రూపాలైనటువంటి అశ్వంతోనే అగ్నితోనే యజ్ఞం జరుగుతున్నది అనుకున్నటువంటి వాళ్లకు, అలాగ భావన చేస్తూ చేసినటువంటి వాళ్లకు అపమృత్యువు ఉండదు. మళ్ళీ చనిపోయిన తరువాత పుట్టారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పుట్టారు. హిరణ్య గర్భ రూపంలోనే వాళ్ళు ఉంటారు. అగ్ని, ఆదిత్యుడు మొదలైనటువంటి దేవతలు ఈ హిరణ్య గర్భుని యొక్క అంశలే అవటం వలన ఆ అగ్ని, ఆదిత్యుడు మొదలైనటువంటి దేవతలతో అభేద సాయుధ్యాన్ని, వాళ్ళతో సాయుధ్యాన్ని పొంది తానే అగ్నిగా, తానే సూర్యుడిగా మారి ఆ హిరణ్య గర్భలోకములలో హిరణ్య గర్భునిగానే ప్రకాశిస్తారు. వాళ్ళకి మృత్యు ఉండదు అని బృహదారణ్యకం 2వ బ్రాహ్మణంలో మనకి అశ్వమేధం యొక్క ఫలము, అశ్వమేధాన్ని హిరణ్య గర్భ ప్రజాపతి రూపంగా, అగ్ని రూపంగా, సూర్య రూపంగా, ఏకదేవతాకంగా చెయ్యాలని, అలాగైతే మృత్యువుని జయిస్తారని, అటువంటి వాళ్ళకి అపునరావృత్తి మళ్లీ తిరిగి రావడం అనేటువంటిది ఉండదని ఈ బ్రాహ్మ్యమైనటువంటి అంటే బ్రాహ్మణులు చేయడానికి తగినటువంటి ఉపాసనని ఈ ద్వితీయ బ్రాహ్మణంలో చెప్పారు. స్వస్తి.